వెల్కమ్ టు అవర్ ఛానల్ టిపిఎన్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. పవన్ కళ్యాణ్ భార్య అన్నా లెజ్నోవా రష్యన్, మనందరికీ తెలిసినటువంటి విషయమే. అది కూడా ఆమె మూడో భార్య. అది వరకు ఆయనకి 2 పెళ్లిళ్ళు అవటం. మొదట నందిని అనే ఆమెను వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఆమెకు విడాకులు ఇచ్చి నటి రేణు దేశాయ్ అని పెళ్లి చేసుకున్నారు. ఆమెతో ఆయనకి 2 పిల్లలు ఉన్నారు. ఆ తర్వాత రష్యన్ అయినటువంటి అన్నా లెజ్నోవాను ఆయన మూడో వివాహం చేసుకున్నారు. అందు గురించే ప్రతిపక్షాలు ఎక్కువగా ఆయన వ్యక్తిగత జీవితాన్ని టార్గెట్ చేస్తూ ఉంటాం మనందరికీ తెలిసిందే. నిజానికి ఇది నేను చెప్పాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కూడా, అంటే అన్నా లెజ్నోవా ఆమె పవన్ కళ్యాణ్ భార్య. అయితే ఇప్పటి వరకు కూడా ఆమె సోషల్ మీడియాలోకి రాలేదు. మొట్టమొదటిసారిగా ఇన్స్టాగ్రామ్ ద్వారా ఆమె సోషల్ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చారు ఈ రోజే. అతి తక్కువ టైంలోనే ఆమె ఇన్స్టాగ్రామ్ అకౌంట్ను ఓపెన్ చేయటం, వెంటనే చూసుకుంటే 126K ఫాలోవర్స్ వచ్చేయటం అన్నీ కూడా గంటల వ్యవధిలో జరిగిపోయాయి. చూడొచ్చు. అంటే ఆమె 2 పోస్టులు మాత్రమే పెట్టారు. అందులో ఒకటి తనకు సంబంధించినటువంటి తన ఏదైతే ఇంట్రో ఉందో ఆ ఇంట్రో పెట్టారు. ఇంకొకటి ఆమె అది ఫస్ట్ పెట్టిన పోస్ట్ చూడండి. లాంగ్ ఓవర్ డ్యూ, feels like the right time now with the blessings of చిరంజీవి కొణిదెల అండ్ సపోర్ట్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ అని తన ఫస్ట్ పోస్ట్ని ఆమె 3 గంటల క్రితం షేర్ చేసుకున్నారు. సో చాలా కాలం నుంచి లాంగ్ ఓవర్ డ్యూ, ఎప్పటి నుంచో ఆమె అనుకుంటూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్లోకి రావాలని. సో ఇప్పుడు రైట్ టైం అని చెప్పేసి ఫీల్ అవుతున్నాను రావటం అని చెప్తుంది. చిరంజీవి అంటే తన బావగారైనటువంటి చిరంజీవి బ్లెస్సింగ్స్ తోటి, ఆశీర్వాదాలతోటి, అలాగే తన భర్త పవన్ కళ్యాణ్ సపోర్ట్ తోటి దీన్ని స్టార్ట్ చేస్తున్నాను ఈ హ్యాండిల్ అని చెప్పేసి ఆమె పేర్కొన్నారు. సో ఈ సందర్భంగా ఆమె పెట్టినటువంటి ఫోటో ఇది. తన భర్త పవన్ కళ్యాణ్ ఒక ఇద్దరి మధ్య ఒక క్యాండిడ్ మూమెంట్ని పంచుకున్నారు ఇలా. సో ఇది చాలా క్యూట్గా ఉందని చెప్పేసి కామెంట్లు ఆల్రెడీ వస్తూ ఉన్నాయి. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే వదిన అని చెప్పేసి సంబోధిస్తూ కామెంట్ సెక్షన్లో పెడుతూ ఉన్నారు. పైన కనబడుతుంది, అక్క బావ బంగారం, వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ ఫ్రమ్ పవన్ కళ్యాణ్ గారు ఫ్యాన్ గర్ల్ అని చెప్పేసి ఒకళ్ళు ఆ ఫ్యాన్ గర్ల్ పెట్టారు. ఇంకొకళ్ళు అయితే మా అన్నయ్య వదినమ్మ అని చెప్పేసి ఈ ఫోటోకి అన్నట్టుగా వాళ్ళు క్యాప్షన్ ఇచ్చారు. మరి అన్నా లెజ్నోవా ఈ విధంగా ఇన్స్టాగ్రామ్లోకి ఎంటర్ అవటాన్ని పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా స్వాగతిస్తూ తన భార్యకి ఒక పోస్ట్ పెట్టారు. దాన్ని ఈమె షేర్ చేసుకున్నారు. సో ఒకసారి అది కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ పెట్టినటువంటి అది అన్నా కొణిదెల. సో దాన్ని ఆయన షేర్ చేశారు. ఇట్లా తను ఇన్స్టాలోకి ఎంటర్ అయిందండి. ఆయన షేర్ చేసే టైంకి కేవలం 28 మంది ఫాలోవర్స్ మాత్రమే ఉన్నారు. అది ఇప్పుడు చూస్తే 126K ఫాలోవర్స్, అంటే విత్ ఇన్ నో టైం అని చెప్పుకోవాలి. అంతగా ఆమె వెళ్ళిపోయారు పవన్ కళ్యాణ్ భార్య కావటం వల్ల. సో ఆయన దాన్ని షేర్ చేసి, ఆమె అకౌంట్ని షేర్ చేసి, ఏ వామ్ వెల్కమ్ టు ఇన్స్టాగ్రామ్ డియర్ అన్నా కొణిదెల అని ఆమెను సంబోధిస్తూ, విషింగ్ యూ ద వెరీ బెస్ట్ యాజ్ యూ స్టెప్ ఇన్ టు దిస్ స్పేస్, లుకింగ్ ఫార్వర్డ్ టు యువర్ ప్రెజెన్స్, బ్రింగింగ్ మీనింగ్ఫుల్ ఎంగేజ్మెంట్ అండ్ ఇన్స్పైరింగ్ ఇంటరాక్షన్స్ అని ఆయన రాసుకొచ్చారు. అంటే వెల్కమ్ చెప్తూ, ఆమెకు స్వాగతం చెప్తూ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లోకి, అలాగే సో ఈ స్పేస్లోకి, ఈ చోటులోకి నువ్వు రావటం ఆల్ ది బెస్ట్ అంటే వెరీ బెస్ట్ చెప్తున్నాడు, విషెస్ చెప్తూ ఉన్నాడు. అలాగే ఒక అర్థవంతమైనటువంటి పోస్టులు పెట్టమని ఆమెకు సూచిస్తూ, అలాగే అభిమానులతోటి లేకపోతే ఎవరైనా సరే వాళ్ళతోటి ఒక ఇన్స్పైరింగ్ ఇంటరాక్షన్స్ చేయమని కూడా ఆయన సలహా ఇస్తూ ఉన్నాడు. సో అది దీనికి జియో హాట్ స్టార్ తెలుగు వాళ్ళు కూడా ఆ హ్యాండిల్ కూడా స్పందించి ఈ మనసేసే అని చెప్పేసి దాన్ని ఆయన పాట పవన్ కళ్యాణ్ ఫేవరెట్ సాంగ్ని ఉటంకించారు. సో ఇది అన్నా లెజ్నోవా ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఇప్పుడు చాలా వేగంగా అభిమానుల్లోకి వెళ్ళిపోతూ ఉంది. అలాగే నెటిజన్స్ కూడా ఆమెని స్వాగతిస్తూ కామెంట్లు పెడుతూ ఉన్నారు. మరి చూద్దాం ఈ సోషల్ మీడియా స్పేస్ని అన్నా కొణిదెల ఆమె ఎలా ఉపయోగించుకుంటారు, ఆమె ఏం చెప్తారు, ఎలాంటి పోస్టులు మనతో షేర్ చేసుకుంటారు, అలాగే ఎలా ఇంటరాక్ట్ అవుతారు అభిమానులతో,
ఇవన్నీ కూడా చాలా మంది ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆమె ఏమేమి మాట్లాడతారు, ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు, అలాగే ఎలాంటి క్యాండిడ్ మూమెంట్స్ని ఆమె అభిమానులతో పంచుకుంటారు, తన భర్తకు సంబంధించి, తన కుటుంబానికి సంబంధించి, అలాగే ఆ కుటుంబంలో భాగస్వాములైనటువంటి పిల్లల గురించి ఆమె ఎలాంటి విషయాలు షేర్ చేసుకుంటారు చూడాలని చెప్పేసి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. సో మనం కూడా అన్నా లెజనోవా, అన్నా కొణిదెల ఇన్స్టాగ్రామ్లోకి ఎంటర్ అయిన సందర్భంగా సోషల్ మీడియాలోకి మనం కూడా ఆమెకి బెస్ట్ విషెస్ చెప్తూ స్వాగతం చెప్తాం. సో మంచి ఆయన ఏదైతే పవన్ కళ్యాణ్ ఆమెకి సలహాలు సూచనలు ఇచ్చారో ఒక అర్థవంతమైనటువంటి ఈ స్పేస్ని, ఈ సోషల్ మీడియా స్పేస్ని ఒక అర్థవంతంగా కొనసాగించమని ఏదైతే చెప్పారో, అలాగే ఇన్స్పైరింగ్గా ఉండేలా ఇంటరాక్షన్ చేయమని ఏదైతే చెప్పారో, మరి ఆమె పాటిస్తూ ముందుకు ఎలా వెళ్తారో లెట్ us వెయిట్ అండ్ సీ.